హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. నేను మీ నాని. ఈరోజు మనం సంఘంలోనే చాలా నీచంగా చూస్తూ కనీస గౌరవం కూడా లేకుండా వాళ్ళని మర్యాదపూర్వకంగా మనిషి అని కూడా గుర్తించని ఒక మహిళతోటి మనం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆమె ఎవరో కాదు, చాలా వరకు మీ అందరికీ తెలిసిందే. ఒక వేశ్య అండ్ పడక వృత్తిని చేసే ఒక మహిళతోటి మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. అదేవిధంగా అసలు ఈ వ్యభిచారానికి సంబంధించి కానీ కాల్ గర్ల్స్కి సంబంధించిన కానీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నారు, ఎందుకోసం ఈ వ్యాపారాన్ని ఎంచుకోవడం జరిగింది, ప్లస్ దీనివల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు ఈ వృత్తి అనేది ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని మొట్టమొదటిసారిగా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. సీత గారు, మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్. మేడం, అసలు కాల్ గర్ల్ అంటే అసలు ఏంటి, ఆ వృత్తి యొక్క డీటెయిల్స్, అసలు ఏ విధంగా కాల్ గర్ల్స్ ఉంటారు ఏంటి అనేది ఒకసారి చెప్తారు. ఇంట్లో భర్త భార్యతోని సుఖం లేకుంటుండి బయటికి రావటం, ఇట్లా ఓకే, భర్త వదిలేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మనీ అవసరం అయ్యి దానివల్ల భర్త సుఖాన్ని వల్ల బయటకు వచ్చేసి వాళ్ళతోని హ్యాపీగా ఉండి వెళ్ళిపోతారు. ఇంత మనీ అని ఒప్పేసుకొని ఇంత ఇచ్చేస్తే వెళ్ళిపోతారు, ఇంత కాదు ఇంత అని ఒప్పేసుకొని వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు మేడం అసలు కాల్ గర్ల్స్ దగ్గరికి ఎలాంటి వ్యక్తులు వస్తారు, అంటే ఎలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు? పర్సన్స్ మీ దగ్గర మీరు పంపించే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొరకడం, గిచ్చడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారా? అది నిజమేనా? అందులో మంచి ఉంటది, చెడి ఉంటది, అసలు మామూలు మూర్ఖత్వం ఉండేటోళ్ళు కూడా ఉంటారు. ఓకే, చాడిజంగా ఉపయోగించేటోళ్ళు కూడా, ఎక్కడెక్కడ గీరేటోళ్ళు, గిచ్చేటోళ్ళు, కొరికేటోళ్ళు ఇలా వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మూర్ఖత్వంగా కూడా ఉంటారని చెప్పారు కదా, అంటే మూర్ఖత్వంగా అంటే ఏ రకంగా ప్రవర్తిస్తుంటారు? ర్యాష్ అండి, ర్యాష్ అంటే ఇక ఇదే ఉపయోగించుకోవడం, మళ్ళీ ఇట్లాంటి రాదు మాకు అన్న ఆలోచనతో ఇక అమ్మాయి మీద ఎగబడి డోరు తీయమని చెప్తున్నా కానీ తీయకుండా అట్లే ర్యాష్ చేయటంలోన ఇబ్బంది పెట్టుడు, అమ్మాయిని ఏడిపించుడు, కొరుకుడు, గిచ్చుడు, ఎక్కడ పడితే అక్కడ చేయటం, ఇబ్బంది చేసుడు అలా. సీత గారు, ఇప్పుడు మీరు చెప్పిన అన్ని మనం నార్మల్ గా సినిమాలలో లేకపోతే ఎక్కడో యూట్యూబ్ ఛానల్లో వీటిలలో మాత్రం చూస్తూ ఉంటాము, కానీ ఇలా నిజంగా కూడా జరుగుతాయా? ఇలాంటి నిజంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? జరుగుతాయండి. మా కాడికి వచ్చే అమ్మాయిలలో అయితే కంపల్సరీ ఇది జరిగింది కూడా. ఓకే, అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఒకటి, అది ఏ రకంగా? అది సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మంచిగా వస్తారు, డ్రింక్స్ ఆగొస్తారండి. డ్రింక్స్ ఆగొచ్చిన వాళ్ళు మాత్రం కొద్దిగా ర్యాషెస్ ఉంటారు. వాళ్ళకు తెలియదు, ఆ మత్తులో ఏం చేస్తున్నావో తెలియదు. ఈ అమ్మాయి కొద్దిగా చిరాకు పడ్డది అనుకో, అంటే కొద్దిగా అమ్మాయిలు అంటే కొద్దిగా స్మూత్ గా ఉంటే ఉంటారు, ఇబ్బంది లేకుండా ఉంటారు. ర్యాషెస్ ఉన్నారు అనుకో, వాళ్ళకు కూడా చిరాకు ఎక్కువే కదండి. దాని వల్ల అమ్మాయి చిరాకు పడే వరకే యువతల మడిచి హ్యాష్ గా చేస్తాడు, కొట్టడం, చెంపలు బాదటం, కొరకటం అనేది చేస్తుంటారు. అసలు ఈ కాల్ గర్ల్ జీవితానికంటే ముందు అసలు మీ పర్సనల్ లైఫ్ కి వస్తే, మీరు ఇప్పుడు స్టడీ అసలు ఏం కంప్లీట్ చేశారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? డిగ్రీ అండి. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు డిగ్రీ కంప్లీట్ అయింది అంటున్నారు. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? మా ఇంట్లో ఫ్యామిలీ నలుగురు. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా మేడం? అయిందండి. అసలు మ్యారేజ్ కాకముందు మీ లైఫ్ ఎలా ఉండేది? మ్యారేజ్ కాకముందు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా. ఓకే, ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా. మ్యారేజ్ అయ్యాక కొద్దిగా గొడవలు, చికాకులు అవి ఇవి వచ్చాక బయటకు వెళ్ళి వచ్చాము. అంటే మీ మ్యారేజ్ లైఫ్ లో ఎలాంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొన్నారు? చాలా చేసామండి. ఓకే, హస్బెండ్ మంచోడు కాకపోవటం, ఇంటికి వచ్చి చికాకు చేయటం, ఇట్లా. ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కదండి, ఇప్పుడు ఒక మనిషి కాడికి వస్తే హస్బెండ్ కూడా అట్లా చేస్తాడని మేము అనుకోలేదు ఎప్పుడు. ఓకే, అంటే ఒక భర్త తరహాలో కూడా మూర్ఖంగా చేసే అంత ఉంటాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే, మాకు అట్లా చేశారు. అట్లా చేయడం వల్ల వద్దు, మాకొద్దు, ఈ హస్బెండ్ వద్దు, వద్దు, మా బతుకు మేము బతకగలుగుతాం, బయటికి పోతే ఆడది బతకలేదా, బతకగలుగుతాం అన్న ఆలోచనతో పిల్లల్ని తీసుకొచ్చేసుకొని బయటకు వచ్చేసాం. ఓకే, మీకు పిల్లలు కూడా ఉన్నారా? ఉన్నారు. డిగ్రీ చదివారు అయినా సరే మరి ఈ కాల్ గర్ల్ వృత్తిని ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఏది చేసినా ఆడదాన్ని ఒక తీరుగా మాట్లాడుతూనే ఉంటాం. మనం ముందు పోతుంటే మన వెనక నలుగురు మాట్లాడతారు, ఇది అసోంటిదే, ఇది ఇసోంటిదే, ఇది ఎంతకు వస్తుంది, ఇది అంతకు వస్తుందా, ఇది 2000కి వస్తుందా, 1000కి వస్తుందా, 3000కి వస్తుందా అని అట్లా మాట్లాడుతుంటారు. ఓకే మేడం, అసలు మీరు ఈ వృత్తిలోకి రాకముందు ఓకే, బట్ ఈ వృత్తిలోకి వచ్చాక
మీకంటూ ఒక స్టార్టింగ్ డే ఉంటుంది కదా, మొదటి రోజు ఈ వృత్తి అసలు మీరు ఎంచుకున్న తర్వాత ఫస్ట్ టైం ఆ వృత్తిలోకి మీరు వెళ్తున్నారు, ఒక పర్సన్కి మిమ్మల్ని బుక్ చేసుకున్నారు, అమౌంట్ ఇచ్చారు, ఆ పర్సన్ దగ్గరికి మీరు వెళ్తున్న రోజు మీకు ఇంకా గుర్తుందా? ఆ, అసలు నాకు తెలియదు. అంటే మా ఫ్రెండ్ ద్వారా దీంట్లో ఎంటర్ అయినాం. తను ఇట్లా చెప్పింది, ఇట్లా అవి ఇవి పని చేసుకుంటే నీకు బాడీ పెయిన్స్, కష్టం అనేది ఉంటది కానీ సుఖం అనేది ఉండదు, రూపాయి అనేది రాదు, పిల్లల్ని చదువుకోవాలి, ఎట్లా ఈ రూపాయితో ఎట్లా చదువుకుంటావు అని చెప్పడం వల్ల తన వల్ల మేము ఈ వృత్తిలోకి వచ్చాం. ఈ వృత్తిలోకి వచ్చాక మీరు ఏమైనా సంపాదించారా? సంపాదించుకున్నామండి. నష్టం అయితే రాలేదండి, రూపాయి అయితే వెనకేసుకున్నాం. ఓకే. ఈ కాల్ గర్ల్స్ వృత్తిలో మీరు ఎవరికి చెప్పుకోలేంది, అసలు చెప్పుకోవడానికి కూడా సాధ్యపడని లాంటి ఏదైనా బాధని, పెయిన్ ని మీరు అనుభవించడం జరిగిందా ఇన్ని రోజులు? జరిగిందండి, చాలా. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్తారా, అది మీకు చెప్పగలరా? జెంట్స్ వల్ల జరిగింది, కొంచెం లేడీస్ ఈ ఫీల్డ్ లో ఉండేటోళ్ళు కొంచెం ఒక తీరుగా మాట్లాడటం, మన చుట్టాల వల్ల ఏమో ఇట్లాంటిదా అని అనుకోవటం, అనుకున్నా బాధ ఏం లేదు, కాకపోతే మనసులో కొంచెం ఉంటది కదండి ఫీలింగ్ అనేది. అవును. మన వాళ్ళు మనల్ని కూడా ఇప్పుడు అర్థం చేసుకోకుండా మన గురించి చెడుగా మాట్లాడిరంటే కొంచెం వేరే విధానం ఉంటది కదండి. అట్లా దాని వల్ల కొంచెం బాధనే ఉంటది. ఒక రోజు నైట్ ఏడ్చుకుంటా 12 రోజులు ఉంటాయి, తినని రోజులు ఉంటాయి, బాధపడుకుంటూ పిల్లల్ని చదువుకోవాలన్న ఆలోచనతో ఇట్లా. పిల్లలు ఉన్నారన్నారు కదా, పిల్లలకి ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు మీరు ఈ వృత్తిలోకి వచ్చారు? మీరు మా బాబు, నాకు బాబు. ఓకే. బాబుకు 7 సంవత్సరాలు. 8. ఓకే. అంటే బాబుకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ వృత్తి. ఇప్పుడు ఈ వృత్తిని మీరు చేసేటప్పుడు కొన్నిసార్లు రోజుల పరంగా కూడా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మీ పిల్లలకి సపోర్ట్ గా ఎవరు ఉంటారు? అంటే ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే హెల్త్ పరంగా కావచ్చు, ఎవరు ఉంటారు మీకు సపోర్టివ్ గా? ఇక్కడ ఫ్రెండ్స్ కి ఎవరికో ఒకరికి చెప్పేసి వెళ్ళడం. ఓకే, ఫ్రెండ్స్ కి చెప్పేచ్చు. ఫోన్ పే మనీ పంపించేసి వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మేము చూసుకుంటాం కదా, వాళ్ళ పిల్లల్ని మేము చూసుకుంటాం, మా పిల్లల్ని అట్లా చూసుకుంటారు. అంటే ఇక్కడ హెల్పింగ్ చేసుకుంటాం ఈ ఫీల్డ్ లో వాళ్ళని. అంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. హెల్పింగ్ చేసుకుంటాం. మేడం, జనరల్ గా నాకు తెలిసినంత వరకు, బయట నాకు తెలిసిన దాని గురించి అడుగుతున్నాను, ఈ కాల్ గర్ల్స్ ని కాల్ గర్ల్స్ అంటే అమ్మాయిలే బుక్ చేసుకుంటా అంటున్నారు, చేసుకునే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అది నిజమేనా? అది ఎంతవరకు నిజంగా ఉంటదా? ఉందండి. అలా నిజంగా జరుగుతుందా? అమ్మాయిలకి అంటే ఒక అమ్మాయి మీద ఇంకొక అమ్మాయికి కూడా సెక్సువల్ ఫీలింగ్స్ ఉండే అవకాశం ఉందా? అలా కూడా ఉంటారా? మనుషువల్ గా ఉందండి ఫీలింగ్స్. లేడీసే కావాలన్న ఆలోచన, ఎంత డబ్బులైనా పెట్టే అంత ఉంది. ఓకే. అలా మీకు ఏమైనా వచ్చాయి అలాంటి కాల్స్? అంత రాలే కానీ మా ఫ్రెండ్ అట్లా వెళ్ళారు. మిమ్మల్ని బుక్ చేసుకునే పర్సన్స్ అంటే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకోనా లేకపోతే తాగున్నాడా, ఏ రకంగా ఉన్నాడా అనేది తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తూ ఉంటారు? అక్కడికి వెళ్ళాక ఏదైనా జరగవచ్చు, ఏమైనా మనం ఊహించలేం కూడా. అంటే సెక్యూరిటీ ఏం లేదు, అంతా దేవుడు ఉండని వెళ్ళట్లేదు. ఓకే, మీరు దేవుడి మీద భారంతోనే వెళ్తారు. అంటే ఇప్పుడు చెప్పండి, అంటే మిమ్మల్ని బుక్ చేసుకునేటప్పుడు అవతల వ్యక్తులు మిమ్మల్ని గంట కోసమా, లేకపోతే ఒక షార్ట్ కోసమా, ఒక రోజుకా, లేకపోతే ఏ రకంగా బుక్ చేసుకుంటారు? గంటకు ఉంటది, ఒక రోజుకు ఉంటది, ఒక నైట్ ఉంటది. ఓకే. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉండే ఖర్చు మొత్తం ఎవరు చూసుకుంటారు? అంటే ఫుడ్ కావచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చు, ఇంకా ఏమైనా ఎవరు చూసుకుంటారు? వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళే చూస్తారు. బుక్ చేసుకున్న వాళ్ళే చూస్తారు. మిమ్మల్ని బుక్ చేసుకోవాలి అంటే ఆ పర్సన్ మీకు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఎంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది? గంటకు 3,000 అండి. గంటకు 3,000. గంటకు. నైట్ మొత్తం అనుకుంటే 6,000 తీసుకుంటారు. ఓకే సీత గారు, ఇప్పుడు ఈ కాల్ గర్ల్ వృత్తి మీరు చేస్తున్నారు, ఈ విషయం కనుక మీ ఇంట్లో తెలుసా? ఒకవేళ తెలిస్తే పరిస్థితి ఏంటి? మా ఇంట్లో వాళ్ళు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదండి. తెలిసిన వాళ్ళు బాధపడతారు, వాళ్ళతో పాటు మేము బాధపడతాం. కాదని చెప్పట్లేదు, బాధపడతాం. వాళ్ళు ఏంటంటే మా పిల్లలు ఆగమైపోయారే, అసలు ఏంటి మన పరిస్థితి అన్న ఆలోచనతోనే బాధపడుతుంటాం. అది తప్పదిగా. మనం ఇక ఇది అనుకున్నాం, వేరే పనికి వెళ్ళలేము, ఇందులోకి దిగాక వేరే పని చేయలేం, పోవాలన్నా పోలేము, మైండ్ సెట్ పోదు. ఉన్న విషయం అది, మైండ్ సెట్ అనేది సెట్ కాదు బయట. ఈ వృత్తి మీరు చేస్తున్నారు కదా, ఈ వృత్తి మీరు చేస్తున్నారని తెలిసిన తర్వాత కూడా మీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? జనరల్ గా ఎవ్వరు చేయరండి. ఎవరు చేయరు. తెలిసిన వాళ్ళు చేయరు, చిన్నాన్న చేయరు, పెదనాన్న చేయరు, ఎవ్వరూ చేయరు. తోడు అన్నదమ్ములున్నా ఎవరు చేయరు, దగ్గరికి కూడా చేరనీయరు.
పడక వృత్తిని మీరు ఎంచుకున్న తర్వాత మీ లైఫ్ మొత్తం కూడా ఒంటరితనంగా ఉందా? ఒంటరితనమేనండి. ఓకే, అంటే ఎవరి కూడా పోరాడుకుంటూ వెళ్ళిపోవాల్సిందే పిల్లల కొరకు. మీరు ఇంత కష్టపడుతూ కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఈ పడక వృత్తిని మీరు దేనికోసం ఎవరి కోసం ఎంచుకున్నారు? మా పిల్లల కొరకు అండి. పిల్లల్ని చదువుకోవాలి. ఎవరు చాదరు కదా, బయట ఎవరు చేయి దాకా అడగలేవు. ఓకే, మనం ఇప్పుడు నేనుండగా నా పిల్లలు అనాథగా బతకాల్సిన అవసరం లేదు, ఒకరికి చేయి దాపాల్సిన అవసరం. నేను కష్టం సుఖం నా పిల్లల్ని సాదుకుంటా. ఏదైతే నా పిల్లల్ని సాదుకుందానికి తప్పైనా ఒప్పైనా నాదే. దాని వల్ల నా పిల్లలు సంతోషంగా ఉన్నారంటే అదే హ్యాపీ, అంతకు మించి ఏం లేదు. ఓకే సీత గారు, ఈ పడక వృత్తిని మీరు మీ పిల్లల కోసం ఎంచుకున్నా అంటున్నారు కదా, ఈ పడక వృత్తిని ఎంచుకోవడం వల్ల పిల్లలకి ఏమన్నా మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? కొంచెం మంచి జరుగుద్ది, కొంచెం చెడు జరుగుద్దండి, చెప్తున్నా కదా. ఎందుకంటే దాని వల్ల ఏంటంటే మేము ఇట్లా చెడి అని నలుగురు అనుకుంటారు, ఇంకోరు అంటలేదు. అట్లా మా పిల్లలకు కూడా తెలుస్తుంది, ఇట్లా మీ మమ్మీ ఇట్లా అంట ఇలా అని చెప్తా అంటారు, తలా ఒక మాట అంటారు. మా బాబుకు తెలుసు కదా, అంటే మా పిల్లలకు తెలుసు కదా, మా అమ్మ మమ్మల్ని ఎంత కష్టపడి ఎందుకు ఈ పనిని ఎంచుకున్నదో మా కొరకు ఎంచుకున్నదని మా పిల్లలు అర్థం చేసుకుంటే మాకు అంతకంటే హ్యాపీ ఏం లేదు. ఓకే సీత గారు, ఈ పడక వృత్తిని మీరు ఇప్పుడు చేస్తున్నారు. సో ఈ పడక వృత్తిలోకి మీరు ఎవరినైనా తీసుకురావడం అనేది జరిగిందా? చాలా మంది వచ్చారండి, నేను తీసుకొచ్చా. చాలా మంది కూడా పిల్లల కొరకు కష్టపడి భర్త లేనోళ్ళు, చనిపోయిన వాళ్ళు, బాధపడుకుంటా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పడక వృత్తిలోకి మీరు తీసుకొచ్చానన్నారు కదా, ఆ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మధ్యలోనే ఆప్ చేసి, ఈ పడక వృత్తిని మధ్యలోనే ఆప్ చేసి ప్రశాంతంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? మంచి లవర్ కానీ హస్బెండ్ ఇట్లా నేను చూసుకుంటా, మీకు ఏ ప్రాబ్లం లేకుండా నీకు అన్ని సౌకర్యంగా నేనే చూసుకుంటా, ఈ పని వద్దు అని చెప్పి మాట ఇచ్చి అన్ని చేసి తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు. మంచి హ్యాపీగా బతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఓకే, అట్లా కాకుండా మధ్యలో తీసుకెళ్లి 4 రోజులు సుఖంగా చూసి మళ్ళీ మధ్యలో వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వదిలేస్తే మళ్ళా తప్పక ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పడక వృత్తిని కొనసాగించేటువంటి పర్సన్స్ అంటే ఎవరైతే ఉన్నారో, ఈ పడక వృత్తిని చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ సమాజంలో ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారు అనేది మీరు చెప్తారా? నలుగురు నీచంగా మాట్లాడుకుంటారండి. జెంట్స్ అనే లేదు, లేడీస్ అని లేదు, పక్కింటోళ్ళైనా ఎదురింటోళ్ళైనా ఏం పనికి వెళ్తుంది, ఏం చేస్తుంది, పొద్దున పోతుంది, సాయంత్రం వస్తుంది, మళ్ళీ నైట్ వెళ్తుంది, అసలు ఏం చేస్తుంది, 1 గంటకు అట్లా వస్తుంది అన్న అనుకున్న రోజులు ఉన్నాయి. ఓకే, ఇలాంటి రోజులు కూడా మీరు ఉన్నారు? ఎదురుగా అనకపోయినా మనం ఈ నుంచి ఆ 4 అడుగులు వేసినాక కూడా మన వెనక ఇనిపించేటట్టు కూడా అనేటోళ్ళు ఉన్నారండి. ఈమె పోయి వాడికాడ వీడికాడ ఉండి డబ్బులు తెచ్చుకుంటుంది అనేటోళ్ళు ఉన్నారు. ఓకే సీత గారు, ఈ పడక వృత్తిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది. మీకు బాగా బాధ కలిగించే రోజు కానీ, లేకపోతే బాగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చారా? వస్తూనే ఉంటారండి. కాకపోతే బాధ అంటే ఫస్ట్ టైం ఇలా మనం హస్బెండ్ తోని బయటకు వచ్చాక గొడవ అన్ని చికాకులు బయటకు వచ్చాక ఇది యుక్తిలో దిగాలంటే మనకు తెలియదు. యుక్తిలో దిగాలంటే కొద్దిగా బాధ అనిపించింది. ఏంది అందరూ దీని గురించి చెడుగా మాట్లాడారు, మనం చెడులోకే వెళ్ళిపోతున్నాం, ఏంది ఇది బతుకు అనే ఆలోచన. ఓకే, సీత గారు, ఇప్పటి వరకు అలాంటి పరిస్థితులు ఏమన్నా మీకు ఎదురైనాయా? ఉన్నారండి. వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రింక్ తాగి ర్యాషెస్ గా చెప్పా కదండి, ఇబ్బంది చేయటం, ఒక్కలని ఇద్దరని ఉండటం, వాళ్ళ కాడ మేము మనీ అడిగితే మేము ఎందుకు ఇస్తాం, మేము బుక్ చేసుకున్నాం కదా, మళ్ళీ మనీ మేము ఎక్స్ట్రా ఇవ్వటం ఏంది, ఉండవా అని కొట్టడం, అట్లా చేయటం ఉన్నారు. ఈ పడక వృత్తి వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం? ఎందుకు లేదండి, ఒక విషయం అడగడానికి ఎందుకు లేదు. ఇప్పుడు చిన్న పిల్లల్ని ఆగం చేస్తున్నారు. అవును, పెద్ద ముసలోళ్ళని చూడట్లేదు, ఎవరని చూడట్లేదు, చెట్లలోకి తీసుకెళ్లి ఆగం చేసి చంపి పడేస్తున్నారు, మళ్ళీ బయట పోయి చెప్తారని. ఇట్లా ఇప్పుడు ఇట్లా ఉన్నారు కాబట్టి అదే ₹1-2 ఇచ్చి వెళ్తున్నారు. వెళ్ళబట్టికే కదా కొద్దిగా తగ్గింది, అచ్చలు తగ్గింది. చిన్న పిల్లల్ని రేప్ చేయటం ఇప్పుడు చాలా వరకు వచ్చినాయి. అంటే మానభంగాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ రేప్ చేయటాలు ఇప్పుడు వార్తలలో చాలా వచ్చినాయండి. పిల్లల్ని చిన్న 6 నెలల పిల్లని కూడా ఎత్తుకపోయి ఆగం చేసిన రోజులు ఉంది. అవును, చాలా వరకు 6 నెలల పిల్లని, సంవత్సరంన్నర పిల్లని, ఇప్పుడు 6 సంవత్సరాల పిల్లని, 6 సంవత్సరాల పిల్లని 15 రోజులు ఒక ఇంట్లో పెట్టి చిన్న 15 సంవత్సరాల పిల్లగాడు 10 రోజులు ఆగం చేసి చంపి పడేసిండు.
అట్లాంటివి ఉన్నాయి. అవన్నీ జరగకూడదని ఇట్లా జరుగుతుంది. ఈ పడక వృత్తి వల్ల సమాజంలో ఇవన్నీ జరగకుండా ఆగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? మా వల్ల ఇది కొద్దిగా కవర్ అవుతుంది అంటే కదండి. సమాజంలో ఈ రేప్ కేసులు కానీ కొంచెం కొంచెం తగ్గుతున్నాయి. తగ్గుతున్నాయి. వాళ్ళు వీళ్ళని ఏం లేదు. అంటే ఇంకోటి చాలా వరకు సమాజంలో సంసారాలు ఆగమైపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు అనేది కూడా ఒక విధంగా ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు మీరు? ఎందుకు ఆగమైతాయండి? ఇప్పుడు భార్యతో సుఖం లేకనే కదా బయటకు వచ్చేది తను. ఓకే. ఇప్పుడు భార్యతోనే సంతోషంగా హ్యాపీగా ఉంటే బయటికి ఎందుకు వస్తాడు ఒక మగోడు? అంటే ఇది భార్యాభర్తలలో ఎవరిది తప్పంటారు? భార్య తప్ప, భర్త తప్ప? అటు భార్యది ఉంటది, భర్తది ఉంటది, ఇద్దరిది ఉంటది, కాదంటాలి. రెండు చేతులు కలితేనే చప్పిళ్ళండి. ఓకే. ఒక ఇద్దరిది తప్పు ఉంటుంది. ఇద్దరు తప్పుడు. ఇప్పుడు భార్య మంచిగా ఉంటే భర్త బయటికి రాడు కదా. అవును. భర్త మంచిగా ఉంటే భార్య ఏమి ఉండదు కదా. ఓకే. ఇద్దరిది తప్పుడు. దాని వల్ల బయటకు సేఫ్టీ అవుతుంది. ఓకే. ఆయన బయటకు వచ్చి ఆయన సంతోషం ఆయన చూసుకొని వెళ్ళిపోతుండు. ఓకే. అది ఈ పడక వృత్తి సమయంలో ఆడవాళ్ళకి జనరల్ గా వచ్చే నెలసరి ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా అలా ఉందని చెప్పినా కూడా, లేదు నాకు ఆ అమ్మాయి కావాలి, నువ్వు నాకు ఖచ్చితంగా కావాలి, నాకు అలా ఎలా ఉన్నా సంబంధం లేదు అన్న పరిస్థితి వాళ్ళు చెప్పినా కూడా వినకుండా మిమ్మల్ని బుక్ చేసుకుని పడక వృత్తికి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేశారు. ఓకే. ఇబ్బంది చేశారు. ఉండొద్దు, ఉండలేము మేము అన్నప్పుడు కూడా లేదు అని డ్రెస్ అన్ని చింపి మొత్తం పడేసి ఉండటం, ఏడుస్తుంటే కూడా పట్టించుకోకుండా వాడి సుఖానికి వాడు ఉండటం, అలా చేసిన ఉన్నాయండి. అలాంటివి ఉన్నాయి. అంటే ఈ నెలవారీ సమస్యల్లో పీరియడ్స్ వచ్చిన రోజులలో కూడా వినకుండా చాలా రాక్షసంగా మీతో శారీరకంగా కలవాలని చెప్పేసి అలా ఉన్న సిచ్యువేషన్స్ లో అసలు నాకు ఈ పడక వృత్తే వద్దు అని, అసలు నేను ఎందుకు వచ్చాను అన్న పరిస్థితి మీకు ఏమైనా ఎదురైందా? అనిపించింది. మగవాళ్ళ మీద చంపి పడేయాలనిపించింది ఆ టైంలో. అనిపిస్తుంది కంపల్సరీ. కత్తుంటే అక్కడ కసగస పొడిచి చంపాలన్న ఆలోచన వస్తది. కానీ అది మనం తప్పు. వాడు ఇప్పుడు చంపుతాం, మనం జైలుకి పోతాం, మన పిల్లలు ఆగమైపోతారు కదా. ఇప్పుడు ఈ వద్దు, ఈ వృత్తి వద్దు అని అనుకొని వెళ్ళిపోతాం ఆ టైంలో. వెళ్ళిపోయినాక ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి అంత ఫ్రెష్ అప్ అయ్యి పండుకొని తెల్లారాలి, అమ్మోరే వెళ్ళాలి పిల్లల కొరకు, రూపాయి కావాలి, రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచన. ఇంటి రెంట్లు కట్టుకోవాలి, ఇది కరెంటు బిల్లులు అని అవి అని ఇవన్నీ చాలా కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు అవి ఇవి. దానివల్ల మళ్ళీ రాకపోవట్లేదు. మీరు ఈ పడక వృత్తి చేస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాలు బట్టి, ఈ వృత్తి చేసే రోజులలో మీరు మిమ్మల్ని ఎవరైనా ఒక్కళ్ళ కోసం బుక్ చేసుకుని ఆడికి వెళ్ళాక ఒక ఇద్దరు ముగ్గురు ఉండటం అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఇక్కడ నుంచి ఒక్కలే అని చెప్తారు. ఇప్పుడు హోటల్ రూమ్ అని, సపరేట్ రూమ్ అని, ఇప్పుడు ఎక్కడ ఎడారిగా ఒక ఫ్యామిలీ ఎవరు లేని చోట్ల రూమ్లు ఉంటాయి, పంపిస్తారు. ఒక్కలే అని పంపిస్తారు మధ్యలో ఉన్నాళ్ళు. పంపిస్తే అక్కడికి వెళ్ళాక ఇద్దరు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు, మేము బయట కూర్చుంటాం, మేము ఉండవు అని చెప్తారు. ఫస్ట్ చెప్పి తనతో నుండి ఇక ఇంటికి వెళ్దాం అనుకునే వరకు, ఏడికి వెళ్తావు నువ్వు, ఎందుకు వెళ్తావు, మాతో ఉండాలని కొడతారు, ఉండవని బలవంతం చేస్తారు. ఉండకపోతే ఇక చాలా చికాకు చేస్తారు. నువ్వు ఎట్లా వెళ్తావు, బయటికి బతుకుతావా, నువ్వు బయటికి పోయి బతకలేస్తావా, నిన్ను బతకని మేము ఎక్కడున్నా చాలా చికాకు చేస్తావు అని చెప్పి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అక్కడికి అంటే మిమ్మల్ని ఒక్కళ్ళు బుక్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వాడుకున్న తర్వాత మీకు ఆ ముగ్గురు మందం డబ్బులు ఇస్తారా, లేదా ఒక్క పర్సన్ మందం ఇస్తారా? ఒక్కరే ఇస్తారండి, ముగ్గురు ఇయ్యరు. అంటే ఒక్కళ్ళదే ఇస్తారు. ఒక్కరు బుక్ చేసుకున్నారు కదా వాళ్ళే ఇస్తారు. మంచి వాళ్ళు అయితే ఇస్తారు. పాపం వాళ్ళ సొమ్ము ఎందుకు, ఎంత ఇబ్బంది చేసినా తను ఉన్నది మాతోని, కొట్టినా ఉన్నది, తిట్టినా మాతోని ఉన్నది, సరే పోనీలని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈయన వాళ్ళు సైలెంట్ గా వచ్చేస్తాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తారా, లేకపోతే ముగ్గురు కలిసి ఒకేసారి చేస్తారా? అందరం ఒకసారి ఉంటాం అంటారు. మేము ఉండమని ఏదో ఒకటి తిడతాము, అదో ఇదో చేతులు పట్టుకొని ఒక్కలైతే రాండి లేకపోతే లేదని బెదిరిస్తాం మేము. అట్లా బెదిరిస్తే ఒక్కరు వచ్చి ఉండటం, ఉండిపోయినాక ఇంకొకరు రావటం, అట్లా. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ అయ్యాయి మీకు? అలాంటి టైంలో మీకు ఎలా అనిపించింది? బాధగా ఉందండి. ఎవరు లేరు, ఎవరు లేకుండా ఒక్కదాన్ని ఎందుకు వచ్చినా, నేను ఇంకొకరిని ఎవరన్నా నెమ్మడి పెట్టుకుని రానైతిని, వస్తే నాకు కూడా సేఫ్టీ ఉండేది. సరే మధ్యలో ఏమో పంపించింది, ఆమె మంచిదే అని అనుకున్నాం, వీళ్ళు మంచిదే అనుకున్నాం, కానీ మధ్యలో ఇట్లా జరిగిందన్న
ఆలోచన వస్తుంది అంటే ఒకేసారి ఒక్క అమ్మాయిని కాకుండా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కూడా బుక్ చేసుకొని వాళ్ళతో సంతోషంగా గడపడం వ్యక్తులు ఉన్నారా? ఉన్నారు. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయంటే మరి ఇద్దరు ఒక రూమ్ లోనే ఒక అతనితోని ఉన్న రోజులు ఉన్నాయి. కూడా ఉన్నాయి. అంటే అప్పుడు అమౌంట్ సేమ్ ఈక్వల్ గా ఉంటుందా? ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఒకరికి సెపరేట్ గా ఉంటుంది. సెపరేట్ అంటే ఏం చేయరండి. లోన ఇద్దరిని లేడీస్ తీసుకెళ్తారు, ఏం చేయరు. ఓకే, ఏం చేయరు. ఏం చేయరు, ఏదో వాళ్ళ సంతోషానికి అంతే. అట్లా మాకే ఇబ్బంది ఉండదు. ఓకే, అట్లా మాకే ఇబ్బంది ఉండదు. వాళ్ళ హ్యాపీనెస్ కు మామూలుగా డ్రెస్ ఇప్పి మామూలుగా వాళ్ళ ముందు ఉండటం వాళ్ళకి అదొక సంతోషం. అంతే. ఇద్దరు లేడీస్ ని తీసుకుపోయి ఒక అతను అది మాకు ఇబ్బంది ఏముంది. అంటే ఇలా మిమ్మల్ని ఎప్పుడైనా బుక్ చేసుకున్నప్పుడు పడక వృత్తిలో ఉన్నప్పుడు గోర్లతో గేరడం, సిగరెట్లతో కాల్చడం, కొట్టడం ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైనాయా? చేశారండి. కొట్టడం, గోర్లతో గీరడం, సిగరెట్లతోని వాతలు పెట్టడం. మేము ఇక అది అయిపోయాక ఇంటికి వెళ్ళి వారం రోజులు, ఒక వారం 10 రోజులు బయటికి రాకుండా ఆయింట్మెంట్ రాసుకొని ఇంట్లో నుంచి బయటకు ఏం జరిగింది, ఇదేంటి ఇట్లా కాల్చుకున్నాం అంటే ఆయిల్ పడింది, ఇంట్లో పూరి చేస్తుంటే ఏదో ఒకటి చేస్తుంటే మొహం మీద ఇట్లా ఆయిల్ పడింది అని చెప్పుకున్నా. అంటే సిగరెట్ కాల్చేటప్పుడు, అంటే కాలుస్తారని చెప్పారు కదా, సిగరెట్ కాల్చేటప్పుడు కూడా మహిళల ప్రైవేట్ పార్ట్స్ మీద కాలుస్తారా? వాటి మీద కూడా అలా కాల్చుతూ ఉంటారు? కాలుస్తారండి, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ ఇష్టం, బలవంతం చేసినప్పుడు వాళ్ళ ఇష్టం అది. ఆ టైంలో ఇక కొడతాం, మేము కూడా చేతులతో కొడతానే ఉంటాం, కానీ వాళ్ళు పట్టించుకోరు. ఈ ముండల్ని ఇట్లా చేస్తేనే కామ్గా ఉంటారు అన్న ఉద్దేశం పోతుంది వాళ్ళకు. ఓకే, అంటే ఒక సమయంలో మిమ్మల్ని బూతులు కూడా తిడతారా? ఆ టైంలో లంజలు, మీరు రౌడీ ముండలు, అవి ఇవి అని బూతులు తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు తిట్టడం అంటే అసభ్యకరంగా మాట్లాడేది కూడా ఉంది. మాట్లాడటం, అమ్మ నా బూతులు తిడతారు. ఓకే, ఇలాంటి రాక్షసంగా మానవ మృగాల్లా ప్రవర్తించే వ్యక్తుల కోసం మీరు ఏం చెప్తూ ఉంటారు? ఏం చెప్పాలనుకుంటారు? లేడీస్ ని ఒక గౌరవించాలండి, లేడీస్ ని ఇబ్బంది పెట్టద్దు. ముఖ్యంగా సరే వాళ్ళు ఏ వృత్తి చేసుకున్నా సరే, లంచ పనో దొంగ పనో సరే, దొంగతనం అంటే అది చాలా చెడ్డది. ఈ లంచ పని ఒళ్ళు అమ్ముకొని చేసుకుంటుంది తను. ఒళ్ళు అమ్ముకొని తను అమ్ముకుంటుంది, తన మాసం తను అమ్ముకుంటుంది. తనలో తప్పేం లేదు. ఒకళ్ళు పోయి దొంగతనం చేయట్లేదు, ఒకళ్ళ కాడ లాక్కోవట్లేదు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. దీన్ని తప్పనవద్దు, ఎవరిది వాళ్ళకేనండి. ఇప్పుడు దాన్ని తప్పంటే అందరిది తప్పే, అందరిది తప్పే. అట్లా ఎప్పుడు అనుకోద్దు, ఎవరి పిల్లలకు వాళ్ళ కష్టపడుతున్నారు, అంతేగాని జెంట్స్ అయితే తప్పుగా ఎప్పుడు అనుకోద్దు. లేడీస్ ముందు ఒక మాట వెనక ఒక మాట అనే మాటలు మాట్లాడొద్దు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే, ఇది అసోంటిది అన్న మాట రాకుండా చూడాలి. ఇలా పడక వృత్తిలోకి రావాలనుకునే యువతులకు, మహిళలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు ఈ వృత్తిలో రాకపోవటం మంచిదండి. కష్టాలు అనేది రాకుండా ఉంటాయి. కాకపోతే ఇక వాళ్ళు ఏమి బయట పని చేయలేలోళ్ళు ఉంటారు. మేము చేయలేము, ఏదో పోయితే ఒక 5 నిమిషాలు ఉండి బయటికి రావటమే కదా అన్న ఆలోచనతోనే ఉంటారు. తప్పేం లేదు, చేసుకుంటే ఎవరిని తీసుకుపోయి వేరే విధానం చేయట్లేదు. వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు, తప్పేం లేదు, చేసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తగా చేసుకుంటే చాలు. నలుగురిలో పడకుండా చాలా జాగ్రత్తగా విధానంగా ఉండి 10 మందిలో పడవద్దు. పిల్లలు కూడా, పిల్లలైనా పెద్దోళ్ళైనా 10 మందిలో పడకుండా నిదానంగా ఉండి చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. లేదు మాకు ఇంకెక్కువ కావాలని ఇచ్చలవిడిగా చేసుకున్న వాళ్ళు చాలా చికాకులో పడతారు. అది ఓకే సీత గారు, మీ పడక వృత్తిలో ఉండేటువంటి సమస్యల్ని, కాల్గల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి, ఏ రకంగా వాళ్ళు బాధలు పడుతున్నారన్న విషయాన్ని మా టచ్ స్టూడియో ద్వారా అండ్ మా వ్యూవర్స్ కి, చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ధైర్యంగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా వ్యూవర్స్, కాల్గల్ పడక వృత్తికి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏవో ఒక సమస్యలు, కుటుంబ పరిస్థితులు బాగాలేకనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరంగానో, ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి మాత్రం ఈ వృత్తిలోకి వస్తున్నారు. ఎంతైనా మనల్ని, మహిళల్ని గౌరవించే సమాజంలో ఉన్నాం, మహిళలకి మర్యాద ఇచ్చే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ పడక వృత్తి చేసే మహిళల్ని కూడా మనం గౌరవించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్, నాని. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.